నాకే జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదండి. ఏడిపించుకుని చంపుతున్నారు. గట్టిగా అడిగితే అగ్రిమెంట్ మీద సైన్ చేశారు, 2 ఏళ్లు పని చెయ్యాల్సిందే అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. రేపు మీ పని అంతే, అగ్రిమెంట్ తో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేసి మీరు డబ్బులు అడిగితే వాళ్ళ ఇష్టానికి రాసుకుని మీ చేత కూడా గుడ్డు చాకరీ చేయించుకుంటారు సార్. మీ మంచి కోసమే చెప్తున్నాను, దయచేసి వెళ్ళకండి. మీరు చెప్తుంది మేము ఎలా నమ్మాలి? ఇంకో ఎంప్లాయీ చెప్తారు, వినండి. సరళ, ఒకసారి మాట్లాడు. తను చెప్తుంది నిజం రాహుల్ గారు. మీ యాడ్స్ మేము చాలా చూసాం. ఒక రకంగా మేము మీ ఫ్యాన్స్. మీరు అన్యాయం కాకూడదని ఇలా చెప్తున్నానండి. నిజానికి వాళ్ళది ఒక చారిటీ ట్రస్ట్ అండి. ఆ ట్రస్ట్ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం కోసం ఇలాంటివన్నీ చేస్తుంటారు. డబ్బులు లాగేసుకుని ఎవ్వరికి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బులన్నింటినీ వాళ్ళ అకౌంట్లో వేసేసుకుంటారు. అయితే దొంగ చారిటీ ట్రస్ట్ అంటారు. నిజం చెప్పారండి. ఆ దొంగ ముఠాకి మీరు చిక్కుకోవద్దు. సమస్య లేదు, ఇంత తెలిసాక నేను వెళ్ళను. థ్యాంక్స్ అండి. మేము మీ ఫ్యాన్స్, మీ రాహుల్ గారు. ఫ్యాన్స్ చెప్పిందే రాహుల్ వింటాడు, వాళ్ళకు హ్యాండ్ ఇస్తాడు. ఉంటాను రాహుల్ గారు. ఓకే అండి. ఓకే రోజా, ఇప్పుడు వీడు యాడ్ షూట్ కి వెళ్ళడు. యాడ్ ఫ్లాప్ అవుతుంది. గుణ ఎలాంటివాడో ప్రూఫ్స్ తో సహా చూపించి చామంతి జీవితం అన్యాయం కాకుండా కాపాడాడు. ఆ గుణగాడు నీకు ఫ్రెండ్ అని వాణ్ణి చామంతి పెళ్లి చేసుకుని తన గొంతు కోసుకుంటుంటే మంచిదనుకుంటున్నావా? నీ పద్ధతి కరెక్ట్ కాదు నిషా. నేను చెప్తుంది మీరు సరిగా అర్థం చేసుకోవడం లేదు అంకుల్. ముందు నీకు అర్థం కావడం లేదు. మనుషుల స్థాయిని బట్టి వాళ్ళకి వాల్యూ కట్టడం మానుకో అమ్మా. సరే అంకుల్, ఇప్పుడు మీరేమంటారు? యాక్టింగ్ ని యాక్టింగ్ లాగా చూడమంటాను. ఇంత గొడవ అవసరం లేదంటాను. అంటే ప్రేమ్ చామంతితో కలిసి ఈ షూటింగ్ ని పూర్తి చేయమని చెప్తున్నారా? అదే గనక ఇప్పుడు మొదలైందో నేను మీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను అంకుల్. ఏ చెరువు వెతుక్కొని దూకేస్తాను, ఏ మేడ ఎక్కి దూకి చేస్తాను. అంత పని చెయ్యకు నిషా. హర్ష ప్లీజ్, ఈ గొడవని ఇక్కడితో ముగిద్దాం. తను అన్నంత పని చేస్తుంది. ఈ షూట్ కోసం ఒక నిండు ప్రాణాన్ని పోగొట్టుకుంటావా చెప్పు? ఈ షూటింగ్ వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోదాం పద హర్ష. నిషా, చివరిసారిగా అడుగుతున్నాను, చేస్తానని మాటిచ్చాను. చేయకపోతే నా మాట పోతుంది. ఇంకోసారి ఆలోచించు. సరే ప్రేమ్, నువ్వు అడిగావు కాబట్టి నీకోసం ఆలోచించి చెప్తున్నాను. కొంపదీసి ఇది చెయ్యండి అంటుందా ఏంటి? ఇంత బిల్డప్ పిచ్చిలా జారిపోయావంటే ఏదోలా ఒప్పుకునేలా ఉంది. అదే అయితే చాలు. నీకు ఓకే కదా? ఓకే ప్రేమ్. థ్యాంక్స్ నిషా. సరే, త్వరగా రెడీ వచ్చండి. ఒక నిమిషం ఆగండి. నేను దేనికోకి చెప్పాను ముందే తెలుసుకోండి. మళ్ళీ ఏంటి నిషా? నీ పక్కన యాక్ట్ చేసేది చామంతి కాదు, నేను. ఏమంటున్నావు? మనకి బ్రాండ్ అంబాసిడర్ చామంతి. అసలు మన స్పాన్సర్స్ చేయమన్నది చామంతితో. నీతో చేస్తే ఒప్పుకోరు నిషా. అవునండి, ప్రాబ్లం అవుతుంది. ఎందుకు పెడతారు సార్? ఇప్పుడు మేల్ మోడల్ రాకపోతే ప్రేమ్ చేయట్లేదా? అలాగే చామంతి కూడా రాకపోతే నాతో చేయిస్తున్నామని చెప్పండి. అది అబద్ధం కదా నిషా. ఇప్పుడు నిజంలో షూట్ జరగాలంటే తప్పదు ప్రేమ్. స్టార్ట్ చేశారా? హలో సార్. ఏంటి ప్రేమ్ గారు, మీరు యాక్ట్ చేస్తున్నారా? రాహుల్ హ్యాండ్ ఇచ్చాడు సార్. వేరే మోడల్స్ ని కూడా ట్రై చేశాం, ఎవరూ దొరకలేదు.
చేసినట్టున్నారు. నేనే ప్రేమ్ గారిని చేయమన్నాను సార్. గుడ్ డెసిషన్. బాగున్నారు. ఇప్పుడు నా అందాన్ని చూసి గుడ్ డెసిషన్ అంటారు. కూర్చోండి సార్. మీరు స్టార్ట్ చేయండి. రోలింగ్, క్లాపింగ్. యాక్షన్. ఏం జరుగుతుంది ప్రేమ్? ఈవిడెవరు? చామంతి ఏది? సార్ అది వాట్ ద హెల్? మీరేం చెప్పారు? అది ప్లీజ్ స్టాప్ ద షూటింగ్. స్టాప్ ద షూటింగ్. స్టాప్ ద ఏమనుకుంటున్నారు? ఎవరినో తీసుకొచ్చి మీ ఇష్టానికి చేసేస్తారా ప్రేమ్?